బాలుడనా? యేసుక్రీస్తు వారి గురించి మేము నమ్ముతాం కదా. ఒక ముస్లింగా యేసుక్రీస్తు వారిని నమ్మితేనే నేను పరిపూర్ణ. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. బ్రదర్ సిరాజ్ ముస్లిమ్స్ వక్తగా ఉన్నటువంటి ఆయన ఒక మాట మాట్లాడారు. ఎవరి గురించి మాట్లాడారు? క్రీస్తుని గురించి మాట్లాడారు. ఏమన్నారు, ఏం మాట్లాడారు తెలుసుకుందాం. ఆయన ఏమంటున్నారంటే, క్రీస్తును నేను నమ్మకపోతే పరిపూర్ణమైనటువంటి నేను ముస్లింను కాను అన్నారు. సో ఎందుకన్నారు అసలు ఆ మాట? ఖురాన్లో అలాగ రాయబడి ఉందా? ఆయన క్రీస్తు రాకడను గురించి కూడా బోధిస్తున్నారు. అయితే మరి ఖురాన్లో యేసుక్రీస్తు వారి గురించి అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఖురాన్లో గురించి బోధిస్తున్నటువంటి ముస్లిమ్స్ వక్తలందరూ కూడా కొన్ని విషయాలను వక్రీకరిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మరి సత్యమే కనుక సిరాజ్ చక్కగా ఈ మాటను మరి న్యూస్ అక్కడ కూర్చున్నటువంటి స్టూడియోలో, సిగ్నేచర్ స్టూడియోలో చాలా బాగా చెప్పారు. అలాగే కేఆర్ క్రాంతి గారు టీవీలో కూడా ఇంటర్వ్యూలో చాలా చక్కగా మాట్లాడారు. అదే తరుణంలో ఈ సమయంలో ఈ వీడియోలో కూడా నేను చూసినటువంటి వీడియోలో కూడా చక్కగా మాట్లాడారు. క్రీస్తును నేను నమ్మకపోతే పరిపూర్ణమైనటువంటి ముస్లింను నేను కాదు అన్నారు. కాబట్టి ముందుగా ఆ మాటను బట్టి చూసుకుంటూ ముందుకు వెళ్దాం. సరే, ముందుగా అసలు నిజంగా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి ఈ వీడియో చూద్దాం. 33.5 సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఉన్నారండి. 33.5 సంవత్సరాలే ఉన్నారనమాట. అంటే యవ్వనంలోనే దేవుడు ఆయన్ని తన వైపునకు లేపుకున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు మాత్రమే స్వార్థ ప్రకటించారు. యేసుక్రీస్తు వారు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి గురించి ఖురాన్లో కూడా ఉంది. యేసుక్రీస్తు గారి పుట్టుక పరిశుద్ధమైనటువంటిది. యేసుక్రీస్తు గారి రెండో రాకడ కూడా ఉంది. యేసుక్రీస్తు వారి గురించి మేము నమ్ముతాం కదా. ఒక ముస్లింగా యేసుక్రీస్తు వారిని నమ్మితేనే నేను పరిపూర్ణమైన ముస్లిం అవుతాను. రైట్, చూసారు కదా, పరిపూర్ణమైనటువంటి ముస్లిం పరిపూర్ణమైనటువంటి ముస్లింగా మార్చబడాలి. పరిపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణులుగా ఉండాలి. అంటే పరిపూర్ణత అనేది ఎక్కడి నుండి వస్తుంది? అసలు పరిపూర్ణత అంటే క్రీస్తు ద్వారా నేను పరిపూర్ణుడను అని చెప్పగలిగినటువంటి బ్రదర్ సిరాజ్ గారికి నిజంగా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక లేఖన భాగాన్ని నేను మీకు గుర్తు చేసిన తర్వాత, పుట్టపర్తిలో ఉన్నటువంటి సాయిబాబా గారు, వారు గడిచిన దినాల్లో నిద్రించారు. అయినప్పటికీ కూడా వారు ఒక అద్భుతమైనటువంటి మాట క్రీస్తు కొరకు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? తెలియకంటే ముందు ఒకసారి బ్రదర్ సిరాజ్ గారు మాట్లాడినటువంటి మాటలో ఉన్నటువంటి సత్యాన్ని నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి బైబిల్లో కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడింది. ఎలా అనగా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఓకే, అర్థమైందా? మరొకసారి చదువుతాను. ఎలా అనగా, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. బ్రదర్ సిరాజ్ గారు మాట్లాడటానికి గల కారణం, మరి ఖురాన్లో ఈ మాట ఉందంటానికి కారణం ఏంటంటే, ఇక్కడ రాసినటువంటి మాట అద్భుతమైనటువంటి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందు నివసించుచున్నది. ఏం నివసించున్నట? పరిపూర్ణత. బైబిల్ ఏం తెలియజేస్తుంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారు. పరిపూర్ణత అన్నది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే ఇక్కడ ఇంకో మాటను తెలియజేస్తున్నారు. చూడండి 10వ వచనంలో, మరియు ఆయన యందు మీరు పరిపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులను అధికారులకు శిరస్సై ఉన్నాడు. టోటల్ నేషనల్ అండి, ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికి? అధికారులకు ప్రధానులకు ఏమై ఉన్నాడట? శిరస్సై ఉన్నాడు. అంటే ఈయన లేకపోతే పరిపూర్ణత లేదు. మనకు చేతులుండి కాళ్ళుండి అవండి అన్నీ ఉన్నప్పటికీ కూడా తలకాయ లేకపోతే, హెడ్ లేకపోతే మనం పరిపూర్ణలం కాం. కాబట్టి ఆ ప్రేమైనటువంటి స్నేహితులారా, సహోదరులారా, ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు శిరస్సై ఉన్నాడు. మనం పరిపూర్ణము కావాలంటే క్రీస్తు శిరస్సై ఉన్నాడు.
కాబట్టి బ్రదర్ సిరాజ్ గారు కూడా అదే చెబుతున్నారు, పరిపూర్ణత. నేను పరిపూర్ణుడి కాను. పరిపూర్ణుడు, ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావాలి అంటే క్రీస్తు ఉండాలి. నువ్వు ఎవరివైనా సరే, ఎక్కడ వాడివైనా పర్వాలేదు, ఒక పరిపూర్ణుడిగా నువ్వు బ్రతకాలి అంటే క్రీస్తు పరిపూర్ణతలోనికి నువ్వు రావాలి, క్రీస్తులోనికి నువ్వు రావాలి, క్రీస్తుని ఎరగాలి, క్రీస్తును తెలుసుకోవాలి, క్రీస్తును వెంబడించాలి, క్రీస్తులో జన్మించాలి, క్రీస్తు వైపు నడవాలి, క్రీస్తుతో కలిసి బ్రతకాలి. క్రీస్తు లేకపోతే దైవత్వం ఏమంటారు, ఎలా అనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, దేవుని యొక్క పరిపూర్ణత, సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. నువ్వు పరిపూర్ణుడు కావాలంటే క్రీస్తులో ఉండాలి. అందుకే బ్రదర్ సిరాజ్ గారు ఈ విషయాన్ని కూడా మరి ఖురాన్ గురించి మాట్లాడుతూ చెప్పగలిగారు. నేను క్రీస్తును గినక తెలుసుకోకపోతే పరిపూర్ణుడును కాను అని చెప్పారు. కాబట్టి ఆ ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, వారికి నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియచేస్తున్నాను. ఇక తర్వాత మరొక విషయాన్ని నేను తీసుకొస్తాను ముందుకి. పుట్టపర్తిలో ఉన్నటువంటి సాయిబాబా గారు, సో వారు గడిచిన దినాల్లో చాలా అద్భుతమైనటువంటి పరిచర్య మన భారతదేశంలో చేశారు. ఒక కుగ్రామంలో ఉన్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్ మరి ఫ్లైట్స్ కూడా అక్కడ ఆగేటట్టుగా, ఆ ప్రాంతంలో అద్భుతమైన ఒక ఎయిర్పోర్ట్ కూడా కట్టేటట్టుగా అక్కడ ఏర్పాటు చేశారు. సో ఆ ప్రాంతం ఒక అద్భుతమైనదిగా, ప్రపంచవ్యాప్తంగా తెలిసేదిగా మరి వారు అక్కడ ఆ పరిచర్యను జరిగించారు. అసలు వారి పరిచర్య ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూశారు కదా, అద్భుతంగా విదేశాల నుండి అనేకులు అక్కడికి వచ్చేవారు. అనేక మందికి ఆయన ఆశీర్వాదం ఇచ్చేవాడు. ఆ కాలంలో నిజంగా భగవంతుడు అనే దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ ఆ ప్రజలందరికీ కూడా ఆయనే దేవుడుగా ఆరాధన చేసేవారు కదా. కంటికి కనిపించేది కొంతమందికి చాలా ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు కనిపించడం అన్నాం అనుకోండి, కనిపించేది చాలా ఇంపుగా ఉంటుంది. కాబట్టి ఆ కాలంలో ఆయన రూపము, ఆయన హెయిర్ స్టైలు అవన్నీ కూడా చాలా చక్కగా ఉండేవి ఆ కాలంలో. అందుకే ఆ ప్రాంతానికి దేశ విదేశాల నుండి మరి ఫ్లైట్స్ ద్వారా మన భారతదేశానికి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదము తీసుకొని మరలా వారి దేశాలకు వెళ్ళేవారు. ఆయన నిజంగా యేసుక్రీస్తు వారి గురించి ఏమన్నాడో ఒకసారి వింటే బాగుంటుంది. యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి, ఆయన పుట్టుకను గురించి ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి విందాం, ఒకసారి తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆ ప్రాంతంలో అరేబియన్ రాజులు ముగ్గురు వచ్చారట. వచ్చి మొదటి రాజు అంటున్నాడట, గర్భములో లేకుంటే నీ గర్భములో భగవంతుణ్ణి ప్రేమించేవాడు పుట్టాడు. నీ గర్భములో పుట్టినటువంటి మేరీ, నీ గర్భములో పుట్టినటువంటి వాడు భగవంతుణ్ణి ప్రేమిస్తాడు. ఓకే, ఆ తర్వాత రెండవ రాజు వచ్చి అంటున్నాడట, నీ గర్భమందు పుట్టినవాడు భగవంతుణ్ణి ప్రేమించేవాడు, ఆ భగవంతుడు కూడా ఈయన యందు ప్రేమించేవాడుగా ఉన్నాడు అని చెప్పగలుగుతున్నాడు. ఆ తర్వాత మూడవ రాజు వచ్చి అంటున్నాడట, భగవంతుడు వేరు కాదు, నీ కుమారుడు వేరు కాదు, ఇద్దరు కూడా ఒకటే. అర్థమవుతుందా? నిజంగా అంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ పుట్టపర్తిలో ఉన్నటువంటి సాయిబాబా గారు అంత బిజీ షెడ్యూల్లో కూడా నిజంగా క్రీస్తుని గురించి ఎలా బోధించగలిగాడంటే, ఆ క్రీస్తుని గురించి ఆయన చదవగలిగాడంటే, ఆ చరిత్రను కూడా చదవగలిగాడంటే నిజంగా ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు. మన మధ్యలో లేనప్పటికీ కూడా ఆయన మంచి మెసేజ్ ఇచ్చాడు. గమనించండి ప్రేమటువంటి స్నేహితులారా, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, సిక్కులైనా, జైన్స్ అయినా, ఎన్ని రిలీజియన్స్ ఉన్నప్పటికీ కూడా సర్వ సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకోవటం అనేది ఒక గొప్పతనం. కాబట్టి ఒకసారి ముందుగా ఆయన వీడియో చూసిన తర్వాత మనందరం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఈ వీడియోని.
జీసస్ పుట్టినప్పుడు అరేబియన్ రాజులు ముగ్గురు చేరారు అక్కడ. ఆ చంటి బిడ్డను చూచి చాలా ఆనందించి తిరిగి వెనుకకు వచ్చే సమయం లోపల ఒక రాజు మేరీతో చెప్పాడు, అమ్మా, నీ గర్భమునందు భగవంతుని ప్రేమించేటువంటి వాడు పుట్టాడు అన్నాడు. అతను చెప్పి తిరిగి వెళ్లే సమయంలో రెండవ రాజు వచ్చాడు, అమ్మా మేరీ, నీ గర్భములో పుట్టినటువంటి కుమారుణ్ణి భగవంతుడు ప్రేమిస్తాడు, భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి కుమారుడు నీకు జన్మించినాడు అని చెప్పాడు. మూడవ రాజు వచ్చి, అమ్మా మేరీ, భగవంతుడు వేరు, నీ కుమారుడు వేరు కాదు, ఇరువురు ఒక్కటే అనేటువంటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఈ మూడింటి యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడు సత్యం అనేటువంటిది మనకు సుస్పష్టంగా గోచరం అవుతుంది. భగవంతుని ప్రేమించేటువంటి యొక్క మానవుడు మెస్సెంజర్, భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వాడు సన్ ఆఫ్ గాడ్. ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు తండ్రి కుమారుడు ఒక్కటైనటువంటి వాడు. దీనిని మెస్సెంజర్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, ఫాదర్ అండ్ సన్ ఆర్ వన్ అనేటువంటి మూడు భాగములుగా విభజించారు. చూసారు కదా, భగవంతుడు వేరు కాదు, నీకు పుట్టినటువంటి కుమారుడు వేరు కాదు, ఇరువురు కూడా ఒకటే అని చెప్పగలిగారు. సో అర్థమైందా? నేను ఎందుకు ఈ విషయాన్ని మీ దగ్గర తీసుకురావాలని ఇష్టపడ్డానంటే, చాలామంది ఏంటంటే దయచేసి తెలియక చాలామంది ఇప్పుడు ఒక పిఠాధిపతుల కంటే గొప్పవాడు, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ప్రజలు ఇంప్రెస్ అయ్యారు. అర్థమవుందా? పుట్టపర్తి అంటే తెలియని వాళ్ళు లేరండి. ఇప్పుడంటే కొంచెం కనుమరుగైపోయింది, కానీ ఇప్పుడు మరొక వ్యక్తి ఇప్పుడు తన యొక్క పరిచయం తనలాగే ఉంటాయి, హెయిర్ స్టైల్స్ కూడా తనలాగే ఉంటాయి. ఏబిఎన్ బాలుడినా వృద్ధుడినా అసలు జీవించి ఉన్నానా అనేది కూడా చాలా తక్కువ. నేను ఒక జీవోత్సవం లాగా అనుకోండి, ప్రజల కొరకై జీవిస్తున్నా, నా వ్యక్తిగతంగా నేను మరణించుకున్నా, ప్రజల కొరకై జీవిస్తున్నా. అంత త్యాగం ఎందుకు అసలు? అది త్యాగం కింద కాదు, నా అలవాటు అది. ఇప్పుడు తేలుకు కుట్టే గుణం ఉంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మరి రాధాకృష్ణ గారు కూడా ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ చేశారు వారిని. సో వారు కూడా చాలా ఇలాగనే ఉంటారు, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ పేస్ కానీ. మరి మీరు వారులాగా అంటే ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఇది ఏంటంటే, మనకి షిరిడీలో ఉన్నటువంటి సాయిబాబా గడిచినటువంటి దినాల్లో వారు నిద్రించిన తర్వాత ఈ సాయిబాబాగా, మరి ఈ వీరు నిద్రించిన తర్వాత ఇక్కడ బాల సాయిబాబాగా, అంటే ఇలాగున వీళ్ళ యొక్క చరిత్రను ఇలా తీసుకొస్తున్నారు. కానీ వారు ఎవరు కూడా మేము దేవుళ్ళమని చెప్పుకోలేదండి. వాళ్ళు ఎప్పటికీ కూడా భగవంతుడినే, ఆ భగవంతుడి యొక్క మరి మనస్సును వాళ్ళు ప్రత్యక్షపరిచారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి వారు కూడా అదే చెబుతున్నారు. కాబట్టి చాలా చక్కగా వివరించారు. కాబట్టి ఈ సమయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం? నీ గర్భములో పుట్టినటువంటి వాడు ఆ తండ్రి వేరు కాదు అని చెప్పాడు. సో ఆ విషయాలని నేను స్పష్టంగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనము బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని సత్యాలను నేను స్పీడ్గా నేర్చుకున్న తర్వాత ఈ వీడియోని నేను ముగిస్తాను. గమనిద్దాం. ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, దేని ప్రజలారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనంలో లేక 15వ వచనం మనం చూసుకుంటే, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని అలాగున ఎరుగుదును, అలాగనే నేనును నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు అసలు ఈ భూమి మీదకి శరీరమును ధరించుకొని రావటానికి గల కారణం తన ప్రజలను రక్షించుకోవడానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడు. మనుషులందరూ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా, చాలామంది ఏమంటున్నారంటే, ఈ మధ్యకాలంలో ముస్లిమ్స్ వక్తలు కూడా చాలా విడివిడిగా మాట్లాడుతున్నారు. ఒకసారి నేను ఆ విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. మొదటి రాజుల గ్రంథములో నుండి వారు కొన్ని విషయాలను స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఒకసారి నేను మీకు ఆ విషయాన్ని కూడా వీలుగా ఉంటే చదివి వినిపించడానికి నేను ప్రయత్నం చేద్దాం. 27వ వచనంలో, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఓకేనా? ఈ లోకమందు నివాసము చేయడని బైబిల్లో ఉంది. కానీ ముస్లిం సహోదరులు ఏం చెప్తారో తెలుసా? ఈ లోకములో పుట్టడు అని ఉంది. పుట్టడు అని చెబుతారు వాళ్ళు. ఇదే రెఫరెన్స్ని, ఇదే బైబిల్ని, ఇదే తెలుగు, ఇదే తర్జుమా, ఇదే లేఖన భాగము, దీన్నే ఏం చదువుతారంటే వాళ్ళు, నేను మీకు ఇక్కడ వేస్తాను, మీరు కూడా చూడండి, లైవ్లో చూడండి ఏమని చెబుతున్నా చూద్దాం ఒకసారి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు అని ఉంది. నివాసము వేరు, పుట్టడం వేరు. నివాసం అంటే మనతో కలిసి ఉండటం. నివాసం అంటే మనుషులతో కలిసి ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ లోకంతో కలిసి ఉండటం, దేశంతో కలిసి ఉండటం. ఆయన దేశంతో కలిసి ఉండడు. మరి
ఓకేనా, రైట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి తర్వాత ఆ విషయం. ఆ నివాసం చేయడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించినటువంటి ఈ మందిరము ఎలా పట్టును? అంత పెద్ద ప్రకాశమానమైనటువంటి జీవము కలిగిన దేవుడు కనుక ఈ చిన్న మందిరాలు ఎలా ఉంటావంటే దాని వర్ణించటం, అది వర్ణించటం వేరు. అర్థమవుతుందా? ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఏమని వర్ణిస్తున్నాడు? అక్కడ చక్కగా రాశాడు కూడా దాని బిళ్ళరా. కాబట్టి మరి ఈ వక్రీకరణ అనేది చాలా వరకు నడుస్తుంది బైబిల్ మీద. ఇప్పటికే కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా బైబిల్ పైన దాడి జరుగుతూనే ఉంది. బైబిల్ పైన దాడి చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. అదే తరుణంలో ఎలాంటి మరి మహనీయులు, గొప్పవారు, పెద్దవారు కూడా మరి బైబిల్ గురించి చక్కగా చెప్పేవారు కూడా ఉన్నారు. ఇలాంటి బ్రదర్ సిరాజ్ లాంటి వాళ్ళు బైబిల్ గురించి చక్కగా చెప్పేవాళ్ళు ఉన్నారు. క్రీస్తు రాకడ గురించి చెప్తారు వాళ్ళు, క్రీస్తు గురించి బోధిస్తారు వాళ్ళు. కానీ వారు ఒకటే నమ్మరు, ఏంటంటే యేసు దేవుడిగా నమ్మరు వాళ్ళు, యేసు క్రీస్తు వారిని దేవుడిగా నమ్మరు వాళ్ళు. ఎవరిని నమ్ముతారు వాళ్ళు? ఇలాగనమాట, అల్లానే నమ్ముతారు. అల్లా అనగా దేవుడు. ఇంకో మాట ఏం చెప్పాడంటే అల్లా అనే పదానికి అర్థం, అల్లా అనే మాట దేవుడు అని కూడా కాదంటారు వాళ్ళు. ఓకేనా, రైట్. దేవుడు అనే మాత్రానే నమ్ముతారు. నిజంగా ఆ దేవుడు ఎవరు అనేది బైబిల్లో కూడా ఉంది. ఓకేనా, క్రీస్తు ఇలా వచ్చాడని ఒకవేళ నమ్మకపోతే సత్యాన్ని కూడా అలాగనే ప్రకటిస్తూ ఉంది బైబిల్. ఓకేనా, రైట్. అలాగనే మరి సాయిబాబా గారు చాలా చక్కగా చెప్పారు కదా. సో వారికి నిజంగా వారిలో ఉన్నటువంటి అంత చక్కని మరి భగవంతుని యొక్క జ్ఞానం చూస్తారా, భగవంతుడు అని బోధిస్తూ ఆయన చక్కగా చెప్పాడు. ప్రేమటువంటి స్నేహితులారా, మరి యేసుక్రీస్తు వారి గురించి ఎప్పుడు కూడా చెడ్డగా మాట్లాడకండి, చెడ్డగా తిట్టకండి. ఎందుకంటే ఆయన సర్వమానవాళికి చూసారా, ఇప్పుడు చెప్పారు భగవంతుడు వేరు కాదు, నీకు పుట్టిన కుమారుడు వేరు కాదు, ఇద్దరు కూడా ఒకటే అని ఎవరు చెబుతున్నారు? ఏమండి, ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశంలో అనేక దేశాలకు మాదిరిగా ఉన్నటువంటి పుట్టపర్తిలో ఉన్నటువంటి సాయిబాబా గారు చెబుతున్నారు. సో ఆయన చెప్పుకోవచ్చు కదా పలానా వ్యక్తి గ్రేట్ అని చెప్పుకోవచ్చు కదా. కానీ క్రీస్తుని గురించి కూడా ఆయన గ్రేట్ అని చెబుతున్నాడు. ఆయన ఎక్కడ తిట్టట్లే కదా, ఆయన ఏ మతాన్ని కించపరచట్లేదు కదా. మీరు కూడా అలా ఉండకూడదనే ఈ సమయం నేను కోరుకుంటున్నాను. తర్వాత పెరియార్ గురించి కూడా ఒక అద్భుతమైనటువంటి వీడియో నేను చేయబోతున్నాను. సో వారు మరి మతాలని ద్వేషించారా, మనుషుల్ని ద్వేషించారా? పెరియార్ రామస్వామి గారు మనుషుల్ని ద్వేషించారా, మతాలను ద్వేషించారా? ఆయన మతాన్ని ప్రక్కన పెట్టారా, మనుషుల్ని పక్కన పెట్టారా? మతాన్ని స్థాపించాలనుకున్నారా, మనుషుల్ని గౌరవించాలనుకున్నాడా? పెరియార్ రామస్వామి గారి గురించి కూడా ఒక అద్భుతమైన వీడియో నేను చేయబోతున్నాను. కాబట్టి ఆ వీడియోలో కూడా అనేక సత్యాలు మీ కొరకు తీసుకురాబోతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. ఇప్పటివరకు వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. అందరికీ కూడా వందనాలు. రైట్.